ఊతమిచ్చే విధంగా మాట్లాడే ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి అది మన దౌర్భాగ్యం. ఇది ఇవాళ పైపెచ్చి చెప్తున్నాడు, నేను ఒక జాతీయ పార్టీ పెడతాను, దేశ రాజకీయాలు నడుపుతాను చెప్తున్నాడు. పొరపాటున నిజంగా జాతీయ రాజకీయ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాలు చుట్టయితే పాకిస్తాన్కు మరి ఈ భారతదేశం ఉగ్రవాదులకు ఒక సాఫ్ట్ జోన్ గా చేసే ప్రమాదం ఉందనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాల్సిన కోరుతున్నాను. ఇవాళ మసూదుకు ఊతమిచ్చే విధంగా మాట్లాడే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నానంటే అది కేసీఆర్ అంటే నిజంగా మనం సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. పైపెచ్చి మాట్లాడుతున్నాడు ఇవాళ కేసీఆర్ గారు. ఎన్డీఏకు 150కి మించి రావని నేను సవాల్ చేస్తున్నాను. తండ్రి కొడుకులను దమ్ముంటే సవాల్ స్వీకరించండి. 150కి మించి వస్తే మీరు రాజకీయ సన్యాసం చేసుకొని సిద్ధంగా ఉన్నారని నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ యొక్క దొంగ తిరిగిన మాటలు కాదు. ఇవాళ మీ 16 సంగతి దేవుడు అరుగు. 16 వచ్చినా మీకు ఒరిగేది లేదు, 16 వచ్చినా మీ ప్రభుత్వం వచ్చేది లేదు, 16 వచ్చినా మీరు ప్రధానమంత్రి అయ్యేది లేదు. మా ప్రధానమంత్రి ఇవాళ నరేంద్ర మోడీ. మీ ప్రధానమంత్రి చెప్పండి, అసలు ఇది ఓవైసీయా, కేసీఆర్, కేటీఆర్, చంద్రబాబు నాయుడు, మాయావతి, మమతా బెనర్జీ తేల్చుకోండి. ఇవాళ 16 మంది వస్తేనే ప్రభుత్వం వస్తుంది. మీరు కలలు కంటే ఇవాళ 300 గెలిచే మేమేమి కావాలి? 300 సీట్లు గెలిచే నరేంద్ర మోడీ నాయకత్వంలో మేమెక్కడ పోవాలి? ఇవాళ ప్రభుత్వం ఎవరిదని చెప్పి ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు, రోడ్ల గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఈ పెట్టని కోట 2 పర్యాయ పదాలు ఇవి. గతంలో యూపీఏ హయాంలో నువ్వు కేంద్ర మంత్రిగా ఉంటే రోజుకు 12 కిలోమీటర్ల రోడ్డు వేస్తే నరేంద్ర మోడీ నాయకత్వంలో రోజుకు 27 కిలోమీటర్ల రోడ్డు వేస్తున్నటువంటి చరిత్ర ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మోదీ ప్రభుత్వాన్ని. ఇవాళ తెలంగాణకు నేషనల్ హైవేస్ అంటే దరిదాపులో లేదు. తెలంగాణలో 3.2 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే ఇవాళ నేషనల్ యావరేజ్ దాటి 4.7 కిలోమీటర్లు ఇవాళ తెలంగాణలో జాతీయ రహదారులు 47,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారంటే నరేంద్ర మోడీ పుణ్యమా అని చెప్పి, చరవా అని చెప్పి ఇవాళ తెలంగాణ రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి. కళ్ళుండి చూడలేని కబోదిగా ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు అభివృద్ధిని చూడండి, ఇవాళ ఏ రకమైన అభివృద్ధి చేస్తున్నారు. మీరు ఎంపీలను, ఎమ్మెల్యేలను, బీజేపీని ఈ రాష్ట్రంలో గెలిపించకపోయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం పట్ల, తెలంగాణ ప్రజల మమకారం పట్ల ఏ రకమైన అభివృద్ధికి పాటుపడుతున్నారో టీమ్ ఇండియాగా వేరుస్తున్నారు నరేంద్ర మోడీ గారు. మొన్న నరేంద్ర మోడీ గారు మహబూబ్నగర్ చెప్పారు, నేను అనేక పథకాలు తెస్తా ఉంటే కేసీఆర్ అడ్డుపడుతున్నానని చెప్పి. కానీ నేను మాట్లాడతాడు కేసీఆర్, ఎక్కడ అడ్డుపడ్డాలో చెప్పండి, చర్చకు సిద్ధం అంటున్నాడు. నేను సవాల్ చేస్తాను, చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కు 10% రిజర్వేషన్ ఇస్తే ఈ రాష్ట్రం ఎందుకు అమలు చేయటం లేదు? ఇవాళ ఈ తెలంగాణలో ఉన్నటువంటి పేద అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ప్రశ్నించాలి ఈ ముఖ్యమంత్రి గారిని. ఇవాళ కులం ప్రాతిపదికన మాత్రమే కాకుండా, కుల వీక్షతగా కాకుండా, ఇవాళ సామాజిక వీక్షణ కాకుండా ఆర్థిక వివక్ష వల్ల అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళు, ఇతర మస్తుల్లో ఉన్న పేదవాళ్ళు పేదరికానికి కులం లేదు, మతం లేదని చెప్పి భావించి 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తా ఉంటే నీకు ఎందుకు మనస్సు రావటం లేదు కేసీఆర్ గారు చెప్పండి అని చెప్పి ఇవాళ సవాల్ చేస్తున్నాను. 5 లక్షల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ అమలు ఈ రాష్ట్రం చేయకుండా ఈ పేదవాళ్ళకు పెద్ద చెప్పొస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. కానీ వాళ్ళ 50 కోట్ల మందికి ఇవాళ ఈ యొక్క ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెడితే తెలంగాణ అందులో భాగస్వామ్యం లేదు. ఇది వాస్తవం కాదు అంటున్నాను. ఇవాళ పేదల ఇళ్ల కోసం విధిగా ఇవాళ కొన్ని వేల కోట్లు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకి ఇస్తే 2 పడకల గదుల పేరు మీద మాయమాటలు చెప్పి, అరచేతుల వైకుంఠం చెప్పి ఏ రకంగా ఇవాళ పేదలను మోసం చేస్తున్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. అందుకని ఇవాళ దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ముఖ్యంగా మన యువరాజు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ ఢిల్లీకి గులాములు కాదు, ఢిల్లీకి గులాములు కావాలన్నా మీరు గెలిపించి ఢిల్లీకి గులాములు పంపిస్తారంటున్నారు. ఇవాళ నేను అడుగుతున్నాను, ఇవాళ మీరు కనుక ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి ఎంపీలను గెలిపిస్తే వారు ఇవాళ ఫామ్ హౌస్కు బానిసలుగా మారుతున్నారు. ఇవాళ లేదా ఫామ్ హౌస్కు పాలేరుగా మారుతున్నారు. ఇవాళ బీజేపీ ఎంపీలను గెలిపించండి. ఇవాళ దేశం కోసం పనిచేస్తారు, సమాజం కోసం పనిచేస్తారు. ఇవాళ బీజేపీ ఎంపీలు గెలిస్తే సమాజం కోసం, దేశం కోసం పనిచేస్తారు. మీరు టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కల్వకుంట్ల కుటుంబం సేవం కోసం పనిచేస్తారు. ఫామ్ హౌస్ కు కాపలాలుగా మారుతారు. ఇవాళ ఫామ్ హౌస్ కు బానిసలుగా మారుతారు. కావాలి బానిసలు కావాలన్నా, కుటుంబానికి సేవ చేసే వ్యక్తులు కావాలన్నా, దేశం కోసం పనిచేసేటువంటి మా ఎంపీలు కావాలన్నా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సి కోరుతున్నాను. కేటీఆర్ చెప్తున్నారు మమ్మల్ని 16 మంది గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచుతామని చెప్పి. అయ్యా బాబు కేటీఆర్ గారు, నీ బావ హరీష్ మెడలు వంచినంత ఈజీ కాదు ఢిల్లీ మెడలు వంచడము. మీ నాయన కేసీఆర్ అడ్డం పెట్టుకొని హరీష్ మెడలు వంచి ఉండొచ్చు, కానీ నీ తరం కాదు, మీ తాతకు చప్పట్లకు భయపడేది కాదు బీజేపీ అని చెప్పి ఢిల్లీ అంటే ఏమిటో ఒకసారి తెలుసుకోవాల్సిందిగా కోరుతాను ఇవాళ. కాబట్టి ఇవాళ మీ తాతకు చెప్పడం వల్ల మర్చిపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను, మీరు వేసే పవిత్రమైన ఓటు సోనియా పిల్లల కోసం కాదు, లేదా కేసీఆర్ పిల్లల కోసం కాదు,
మీ పిల్లల భవిష్యత్తు కోసం మోదీకి ఓటేయండి. వాళ్ళ మీ పిల్లల భవిష్యత్తు కోసం మోదీకి ఓటేయండి. అభ్యర్థులు ఎవరైనా కానివ్వండి, మోదీ ప్రధాని కావాలంటే మీ ఓటేయండి. అంతేగాని సోనియా పిల్లల కోసమో కేసీఆర్ పిల్లల కోసమో మనము ఈ రకంగా ఓటు వృధా చేసుకోవద్దు. ఒకసారి మీరు గమనించండి, ప్రధానమంత్రి ప్రజల కోసం పనిచేస్తున్నాడు, అహోరాత్రులు పనిచేస్తున్నాడు, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు? కేసీఆర్ ఎవరి కోసం పనిచేస్తున్నాడు? కుటుంబం కోసం పనిచేస్తున్నాడు, యువరాజు పట్టాభిషేకం కోసం పనిచేస్తున్నాడు, తెలంగాణ ప్రజల కోసం కాదు. అందుకనే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గాడిద గడ్డేసి బర్రెకు పాలు పిండామంటే అది అయ్యే పని కాదు. మీరు పొరపాటున టీఆర్ఎస్కి ఓటేసి తెలంగాణ అభివృద్ధి కావాలన్నా, తెలంగాణ బాగుపడాలంటే అది సాధ్యం కాదు. కాబట్టి మీరు మీ అమూల్యమైన ఓటు, పవిత్రమైనటువంటి ఓటు, కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఈరోజు మొత్తం దేశ ప్రజలు ఈరోజు ఆకాంక్షిస్తూ ఉన్నారు. అందుకనే और एक बार मोदी सरकार, और एक बार अगली बार 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 కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏప్రిల్ 11వ తేదీ నాడు మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మోదీ గారిని ప్రధానమంత్రి చేసి దేశం అభివృద్ధి కోసం దిశలుగా పోతున్న దానికి మీరందరూ కూడా చేతులుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భాగ్యనగర్ ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి.